ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకు, ప్రేక్షకులకు 2024వ సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోల్ పలుకుతూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025వ సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి జీవితాన్ని ప్రారంభించబోతున్నారో, ఆ అష్ట కష్టాలకు ఎలా పులుస్టాప్ పెట్టాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి వస్తుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి ఒక్కోసారి విపరీతమైన ఆనందం, విపరీతమైన అదృష్టం, విపరీతమైన విచారం, విపరీతమైన అనారోగ్యం అన్నీ మీ కళ్ళ ముందరే కనపడుతూ ఉంటాయి. ఏది అవసరం, ఏది అవసరం లేదు అనేది నిర్ణయించుకోవడం కన్యరాశి వారి యొక్క వ్యక్తిగతంగా భావించగలగాలి. తృతీయంలో బుధుడు ఉండడం వల్ల అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో అందరితో కూడా సఖ్యత చాలా అవసరం. అర్ధాస్తమరవి వీలైనంత వరకు సంవత్సరం చివరి ఆదివారం, సోమవతి అమావాస్య సోమవారం, ఈ సంవత్సరం రాజు కుజుడు మంగళవారం పూట దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే భారీ మూల్యము చెల్లించుకునే పరిస్థితి పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క స్థితిగతులను అంచనా వేయడంలో మీరే సరిసాటి. అదే కాకుండా 6వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు నదిలో దూకడాలు కానీ, దూరపు ప్రయాణాలు కానీ సంవత్సరం చివరి రోజులు చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. దీనివల్ల అనారోగ్యము, అశాంతి, ధనము పోగొట్టుకోవడం, మీ యొక్క నోటి మాట చేత అనేక మంది దూరమయ్యే పరిస్థితి కూడా పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ప్రేమికులు చాలా నమ్మకమైన జీవితంగా ఉండగలగాలి. లేకపోతే మీకు మీరే మోసం చేసుకొని ఒకరికి ఒకరు అపకారం చేసుకున్న పరిస్థితి పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన భార్య మాట భర్త, భర్త మాట వినగలిగితే కుటుంబం సజావుగా సాగిపోయే విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన మీరు ఏదైనా నూతనమైన పెట్టుబడులు పెట్టేటువంటి కార్యక్రమాల్లో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని
మీరు కొంతకాలం ఆగడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో మనము ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి కష్టాలకు కానీ, అనారోగ్యాలకు కానీ, శత్రు బాధలకు కానీ ఎలా మనం నివారించగలగాలి అన్నట్లయితే ఒక కేజీ, కేజీంపావు పెసలు తీసుకొని ముందు రోజు నానబెట్టి రెండవ రోజు ఉదయము వాటిపైన ఒక నిమ్మకాయను, కర్పూరం బిళ్ళను పెట్టి దిష్టి తీయించుకొని గోవుకు ఏర్పాటు చేయడం కానీ, పక్షులకు దానం చేయడం కానీ, ప్రవహించే నీటిలో వేయడం వలన ఈ సంవత్సరంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి చురుకైన బుద్ధితో అదృష్టానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింది నెంబర్ సంప్రదించండి, మీకు ఎలా చేసుకోవాలో చేయడం కానీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.